ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి అంత అవహేళనగా, అంత చండాలంగా, అంత నిస్సిగ్గుగా మాట్లాడాడంటే, అదే లాజిక్ తిరిగి మేమంటే మరి మీ టీడీపీ వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఏమొస్తుంది? కుష్టి వ్యాధి వస్తుందా? చర్మరోగాలు వస్తాయా అని మేము కూడా అడగచ్చు. కానీ మేము అడగం. ఎందుకంటే మాకు సంస్కారం అనేది ఉంది కాబట్టి మేము ఇలాంటి వ్యాఖ్యలు చేయం. ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చుకోండి అని చెప్పడానికి, ప్రజలకి మంచి సుపరిపాలన అందించాలని చెప్పేసి మీకు అధికారంలో కట్టబెడితే, ఈరోజు ఇష్టానుసారంగా ఇదే అధికారంగా భావించి, ఇదే బాధ్యతగా భావించినటువంటి మీరు ఈరోజు ఒకరికొకరు పోటీ పడే స్థాయిలోకి వస్తా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. ప్రజలందరూ కూడా ఆయన గుర్తిస్తారు. ఇప్పుడు దాకా ఎక్కడో ఉన్నట్టు వ్యక్తి ఇప్పుడు కదరి ప్రాంతానికే తెలిసేమో బహుశా. మరి నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఆయన గురించి వినడంగానే లేదు. కాకపోతే గతంలో ఆయన గురించి కొన్ని ప్రస్తావనలు కూడా వచ్చేలేండి. అది ఇంకో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఒక అడుగు ముందుకేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని చెప్పేసి వీళ్ళందరేమో మరి కూటమి నాయకులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నట్టున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాది 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 అని.